తాళ్ళవుకల గ్రామంలో తారంగుల సీను అనే రైతు, మంచి రైతు. ఇంకోటి SLR 369 అనే వెరైటీ, దగ్గర గనుపులు, చిక్కటి కాపు, సైజు మంచి క్వాలిటీ, కలర్ మంచిది. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇది వైరస్ని తట్టుకున్నది, నల్లి తట్టుకున్నది, అదేవిధంగా గుబ్బ లేదు, లాస్ట్ కొరస దాకా కూడా క్రాప్ ఉన్నది. ప్రతి ఒక్క రైతు ఈ సీడ్ని చూసి మరి ఎంచుకోవాలి. చాలా మంచిగుంది, అందరు రైతులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి తోటలు? ఈ సంవత్సరం తోటలు అంతా నల్లి తిని అంతా 70% పోయినాయి. కానీ ఇట్లా కాదు, ఇది 90% దాకా బరాబర్ ఉంది. ఇది బరాబర్ వేసుకోవచ్చు. మీ కాయ చూడండి ఒకసారి, ఇట్లా కాయ చూడాలన్నా, కాయ బాగా ఉంది, కలర్ ఉంది, కింద కాయ మంచిగుంది, బారున్నది. ప్రతి లాస్ట్ దాకా కొస దాకా కాయ ఉన్నది. చివరి దశ వరకు మొదలు వేసేసింది, చివరి కూడా వేసేసింది కాయ. లాస్ట్ కొనల వరకు కానీ కాపే ఉంది. వేలు గారు, మీకు ఎట్లా అనిపించింది కాయ? ఇది బాగుంది, సీడ్ బాగుంది. సీడ్ అంటే ఎట్లా బాగా అనిపించింది నీకు? కాపు బాగుంది, నల్లిని తట్టుకుంది. అసలు ఈ సంవత్సరం ఇలాంటి తోటలు నేను చూడలేదు ఇంతవరకు. కానీ ఇలాంటి కాపు చూడలే, ఇలాంటి సైజు కానీ కొనల వరకు, లాస్ట్ కొనల వరకు కానీ కాపు బాగా సెట్ అయింది, బాగుంది. ఏ రైతా ఇలాంటి విత్తనం పెట్టుకోవచ్చు దిగుబడి తీసుకోవాలంటే. వాస్తవానికి మొత్తం చనిపోయినాయి, కానీ ఒక్క చెట్టు కానీ చావాలే, విత్తనం బాగుంది. అది అలానే ఇలా ఫిబ్రవరి 2వ తారీఖు 2026 అయినా ఈ రోజు వరకు కూడా బాగుంది. అయినా కానీ ఇంకా ఇగురు మీద ఉంది తోట, కానీ కాపు ఉన్నా కానీ ఇగురు మీద ఉంది. తాలు కాలేదు, మళ్ళీ కాయ డ్యామేజ్ లేదు. ఇంకా కాపు స్టెప్ ఉంది, పైన స్టెప్ పడ్డది. స్టెప్ పడుతుంది, కాయ ఒరిగింది. ఇది 4 అడుగుల తోట ఒరిగింది, పైన స్టెప్ దిగింది. శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369